ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం బ్రహ్మఖండం 10వ భాగం. చక్రతీర్థ ప్రశంస ఆదిత్యునికి బంగారు చేతులు వచ్చుట. శ్రీసూతులు ఇట్లు అనిరి: సర్వపాతకములను నశింపచేయు అగ్నితీర్థమునందు స్నానము చేసి విశుద్ధాత్ముడవై తరువాత చక్రతీర్థమునకు వెళ్ళవలేను. చక్రతీర్థములో ఏ ఏ కోరికలతో స్నానము చేయుదురో ఆయా కోరికలను పొందగలరు. ప్రతినిష్ఠుడై పూర్వము అహిర్బుద్ధ్యుండను మహర్షి గంధమాదనమునందు సుదర్శనమును ఉపాసించెను. అచ్చట తపస్సు చేయుచున్న మునిని ఘోర రూపులైన రాక్షసులు తపో విఘ్నమే పనిగా కలవారై ఎన్నడును బాధింపరు. అప్పుడు భక్త రక్షణ వాంఛతో సుదర్శనము వచ్చి బాధించుచున్న రాక్షసులను అవలీలగా చంపినది నాటి నుండి ఆ చక్రము భక్తుల ప్రార్థనతో అహిర్బుర్జునుడు ఏర్పరిచిన తీర్థములో ఎప్పుడు సన్నిధిలో ఉండును. అప్పటి నుండి ఆ తీర్థము చక్రతీర్థము అని పిలువబడుచున్నది. సుదర్శనము అనుగ్రహము వలన ఆ తీర్థములో స్నానము చేసిన వారికి రాక్షస పిశాచాదుల వలన పీడ లేనే లేదు. ఆ పావన తీర్థమున స్నానము చేసి పూర్వము సూర్యుడు చేతులు విరిగినవాడే ఈ తీర్థ వైభవము వలన హిరణ్యమయ పాణిని పొందెను. ఋషులు ఇట్లు అనిరి: ఓ సూతనందన, ఆదిత్యుడు చిన్న పాణి ఎట్లు అయ్యెను, ఎట్లు బంగారు చేతులను పొందగలిగెను, దానిని చెప్పవలసినదిగా అనగా అప్పుడు శ్రీసూతుడు ఇట్లు వారితో అనెను: ఇంద్రాది దేవతలు పూర్వము ఎప్పుడునూ రాక్షసులతో పీడింపబడుచు ఏమియూ చేయవలేను అని అందరూ కలిసి ఆలోచించిరి. బృహస్పతిని ముందు ఉంచుకొని దేవతలు చాలాసేపు ఆలోచించి ఇంద్రుని ముందుగా పెట్టుకొని బ్రహ్మస్థానమునకు వెళ్ళిరి. వారు బ్రహ్మను చేరి చూచి భక్తితో స్తుతించి తరువాత తాము ఎందు కొరకు వచ్చితిరో ఆ బ్రహ్మదేవునికి నివేదించిరి. దేవతలు ఇట్లు చెప్పిరి: భగవాన్ భారతీనాథ, బలవంతులైన రాక్షసులు మమ్ములను ఎల్లప్పుడూ బాధించుచున్నారు. ఓ దేవ, దీనికి ప్రతిక్రియను చెప్పవలసినది అని దేవతలు అనగా బ్రహ్మదయతో వారితో ఇట్లు అనెను: ఓ విభుతులారా, మీరు భయపడవలదు. అందుకు ఉపాయమును నేను చెప్పెదను. మహేశ్వరమను మహాయజ్ఞము అసుర నాశకము కలదు. ఓ దేవతలారా, తత్వదర్శులైన మునులతో కూడి మీరు ఆ యజ్ఞమును ఆరంభించవలసినది. దీనిని దేవతలు అందరూ కలిసి విధిలోపము లేకుండా చేయవలేను. మహేశ్వర మహాయజ్ఞాన్ని గంధమాదనములో చేయవలేను. ఇతర ప్రదేశములలో ఈ యజ్ఞము చేసినచో అప్పుడు దురాత్ములైన సురద్విషులు విఘ్నమును ఆచరించెదరు. ఈ యజ్ఞమును గంధమాదన పర్వతమునందు చేసిన సుదర్శనము అనుగ్రహము వలన అప్పుడు యజ్ఞ విఘ్నము కాదు. అహిర్బుజ్ఞుడు అను పేరుగల మహర్షిపై అనుగ్రహము చేత గంధమాదనములో ఆ తీర్థములో సుదర్శనము సన్నిధిలో ఉండును. అందువలన మీరు ఆ యజ్ఞమును గంధమాదనములో చేయవలేను. చక్రతీర్థమునకు కొద్ది దూరములో అసుర నాశకమైన యజ్ఞమును చేయుడు. తరువాత వారు బ్రహ్మవాక్కుతో బృహస్పతిని ముందు ఉంచుకొని గంధమాదనమునకు త్వరగా యజ్ఞము చేయవలేనను అనే కోరికతో వెళ్ళిరి. వారు మహాత్ముడైన అహిర్బుజ్ఞుని మునీశ్వరునికి నమస్కరించి ఆయన ఆశ్రమమునకు కొద్ది దూరంలో యజ్ఞవాటికను ఏర్పరిచిరి. యజ్ఞకర్మ యందు నిష్ఠాతులైన తపోధనులతో కూడి దేవతలు అసుర నాశకమైన ఇష్టిని ఆరంభించిరి. ఆ కర్మలో హోత స్వయముగా బృహస్పతియే పాకశాసనుని కొడుకైన జయంతుడు మైత్రావరుణుడు అయ్యెను. వసువులలో అష్టమ వసువు అచ్చావాకుడు అయ్యెను. శక్తిపుత్రుడు పరాశరుడు గ్రావస్తుతుడు అయ్యెను. అధ్వర్యు భారమును మహా తేజస్వి అయిన అష్టావక్రుడు వహించెను. విశ్వామిత్ర మహాముని ప్రతి ప్రస్థాత
ప్రతి ప్రస్తాత అయ్యెను. వరుణుడు అనే అష్టాన్నేశ్వరుడు ఉధనేత అయ్యెను. సవిత యజ్ఞము యొక్క సగము భారమును వహించుచు బ్రహ్మ అయ్యెను. బ్రాహ్మణోత్తముడు వశిష్ఠుడు బ్రాహ్మణాచంసి అయ్యెను. సునఃశ్రేవుడు అగ్నిద్రుడు అయినాడు. వాయువు ఉద్గాత అయ్యెను. పరేతరాట్టు అంటే యముడు ప్రసోత్తైనాడు. కుంభ సంభవుడు అగస్త్యుడు ప్రతిహర్త అయ్యెను. గొప్పవాడైన విశ్వామిత్రాత్మజుడు సుబ్రహ్మణ్యుడు మధుచందుడు అయ్యెను. దేవరాజు ఇంద్రుడు స్వయముగా యజమానిగా వ్యవహరించెను. వ్యాసపుత్రుడు శుకుడు ఉపద్రష్ట అయ్యెను. తరువాత ఆ ఋత్విజులు అందరూ దేవరాజైన ఇంద్రుని ఆ మహేశ్వర క్రతువునందు శాస్త్ర ప్రకారము దీక్ష వహింపచేసిరి. ఈ విధముగా గంధమాదనములో మహాయజ్ఞము ఆరంభమైనది. దుస్సహనమైన సుదర్శన ప్రభావముతో అతిగా పీడితులై యజ్ఞము నడుచుచుండగా రాక్షసులు ఆ యజ్ఞములో దోషమును కనుగొనలేకపోయిరి. ఈ విధముగా ఏ అంతరాయము లేకుండా ఆ మహాయజ్ఞము నడిచినది. హరి అయిన అగ్ని భక్షిస్తూ బాగా వెలిగెను. ఎట్టి తొట్టుపాటు లేకుండా శాస్త్ర ప్రకారము అధ్వర్యుడు కర్మలను ఆచరించినాడు. మంత్రపూతమైన పురోడాశయమును అగ్నిలో హోమము చేసెను. హోమము చేయగా మిగిలిన పురోడాశమును అధ్వర్యుడు విభజించి ఆధారముతో ఋత్వికులకు హోతృ ముఖ్యులకు పాపనాశకమైన దానిని ఇచ్చెను. బ్రహ్మ అయిన సవితకు మిక్కిలి ఉగ్ర తేజస్సు గల ఒక భాగమును ప్రాశ్రితము అను పేరు గల దానిని పురోడాశ భాగమును ఇచ్చెను. అప్పుడు సవిత ప్రాసిత్రమును చేతులతో గ్రహించెను. సవిత తాకగానే ఆ చేరరాని ప్రాసిత్రము ఋత్విజులు అందరూ చూస్తుండగానే అతడి చేతులను ఛేదించినది. ఉగ్ర తేజస్సు గల ప్రాసిత్రముతో పోయిన చేతులు గల సవిత ఇదేమి అని భయపడి విషన్న వదనుడయ్యెను. సవిత ఋత్విజులందరినీ పిలిచి అట్లు అనెను. ఇది ప్రాసిత్రము అను పేరు గల పురోడాశము నా భాగము. ఇది ఇవ్వగానే మీరు చూచుచుండగానే నా చేతులను ఛేదించినది. అందువలన మీరు ఋత్విజులు అందరూ కలిసి ఈ చేతులను తిరిగి కల్పించవలేను, లేదా ఈ యజ్ఞమును నాశనము చేయుదును. వారందరూ సవిత మాటలను విని ఆలోచించిరి. ఆ మునీంద్రులు అందరూ దేవతల మధ్యలో మహా తేజస్సు గల అష్టావక్రుడు అను ఋత్విజుడు వారితో ఇట్లు అనెను. ఓ ఋత్విజులారా, నా మాటను శ్రద్ధగా వినవలేను. నేను బ్రతికి ఉండగానే 100 మంది బ్రహ్మలు గడిచిపోయిరి. చతురాననులు సమూహములు పుట్టుచుండిరి, మరణించుచుండిరి. వానిని అన్నింటినీ చూచుచును నేను ప్రాణములను ధరించి తిని. లోకేశ్వరుడను పేరుగల ప్రజాపతి ఉండగా శ్యామలాపురము అందు హరిహరుడను పేరుగల బ్రాహ్మణుడు నివసించెను. అరణ్యములో ఉండు వ్యాధుడు వేట కొరకు లక్ష్యమును ఛేదించుచుండగా లక్ష్యమునకు మధ్యగా వచ్చి బాణములతో పాదములను పోగొట్టుకొనెను. అతడు మునులతో ప్రేరేపింపబడి గంధమాదనమునకు వచ్చి ఈ మునితీర్థములో స్నానము చేసి పాదములను తిరిగి పొందినాడు. అప్పుడు పుణ్యప్రదమైన ఈ తీర్థము మునితీర్థము అని చెప్పబడినది. ఇప్పుడు చక్రతీర్థము అను పేరు కలిగి చక్రనామమును పొందినది. ప్రాసిత్రము వలన చేతులు విరిగిన సవిత ఇచ్చట స్నానము చేయవలేను. మీకిష్టమైనచో ముని తీర్థములో సవిత కూడా యజ్ఞము చేయవలేను. అష్టావక్ర మహర్షి ఋత్విజులతో ఈ విధముగా అనిన తరువాత అందరూ ఆనందపడి సవితతో ఇట్లు అనిరి. సవిత, నీవు ఈ తీర్థములో స్నానము చేయుము, నీకు చేతులు రాగలవు. అష్టావక్రుడు ఇట్లు చెప్పెనో
అష్టావక్రుడు ఎట్లు చెప్పెనో అదే విధముగా శ్రద్ధతో చేయుము అనిన తరువాత మహత్తరమైన చక్రతీర్థమునకు సవిత వెళ్ళుట చేతులు వచ్చుట కొరకు దానిలో అతడు స్నానము చేసెను. భక్తిపూర్వకముగా స్నానము చేసి లేచినంతలో బంగారు చేతులతో కూడిన వాడై కనిపించెను. బంగారు చేతులు కల అతడిని చూచి ఋత్విజులు అందరూ ఆనందించిరి. ఆ యజ్ఞమును సమాప్తి చేసి దైత్య సంగములను జయించి ఇంద్రాది దేవతలు అందరూ సుఖముగా స్వర్గమునకు వెళ్ళిరి. అందువలన ఈ తీర్థమునకు వచ్చి నరులందరూ తమ తమ అభీష్ట సిద్ధి కొరకు ప్రయత్నపూర్వకముగా దీనిని సేవించవలేను. అంతులు చెప్పిడి చేయువారు, మూగవారు, చెవిటివారు, గూనివారు, కుంటివారు, చెప్పడి కాలువారు, అంగవిహీనులైన వారు, అట్లే ఇతరులు, విరిగిన కాలు చేతులు కలవారు, తెగిన ఇతర అవయవములు కలవారు, ఇతరులు వికలాంగ పూర్తి కొరకు సర్వాభీష్టప్రదాయకమైన దీనిని సేవించవలేను. ఈ విధముగా మీకు చక్రతీర్థ వైభవమును చెప్పి తిని. ఓ బ్రాహ్మణులారా, ఎక్కడైతే పూర్వము విరిగిన చేతులను స్నానము చేసి ప్రభాకరుడు పొందెనో అట్టి ఈ తీర్థము మహత్యమును చదివిన వారికి, శ్రద్ధగా వినిన వారికి పోయిన అంగములు మరలా రాగలవు, అనుమానము లేదు. మోక్షకామి అయిన నరునకు ముక్తి లభించును. శివతీర్థ ప్రశంస, భైరవుని బ్రహ్మహత్యా విమోచనము. శ్రీ సూతులు ఇట్లు అనిరి: చక్రతీర్థములో స్నానము చేసి పిదప శివతీర్థమునకు వెళ్ళవలేను. అచ్చట స్నానము చేసినంత మాత్రమున మహాపాతక కోటుల వాటి సంసర్గములు ఆ క్షణములోనే నశించును. ఓ తాపసులారా, ఇచ్చట స్నానము చేసి కాలభైరవుడు బ్రహ్మహత్య నుండి ముక్తుడు అయ్యెను. కాలభైరవ రుద్రునకు బ్రహ్మహత్య ఎందుకు సంభవించినది? ఓ సూత, మాకు మీరు చెప్పవలసినది అనగా శ్రీ సూతులు ఇలా చెప్పిరి: ఓ మునులారా, ఇదివరలో జరిగినది ముక్తిని ఇచ్చునది అయిన దీనిని చెప్పుదును. దీనిని వినిన మాత్రమున పాపముల నుండి ముక్తులు కాగలరు. పూర్వము ప్రజాపతికి విష్ణువుకు కలహము ఏర్పడినది. పూర్వము అందరి ఎదుట చిన్న కారణముగా నేను జగత్కర్తను, మరొకడు ఇతరుడు కర్త లేడు, నేను ప్రపంచాలన్నిటికీ నిగ్రహానుగ్రహములను ఇచ్చడి వాడను, నాకన్నను అధికుడు మరొకడు లేడు, నాతో సమానమైన వాడు కూడా దేవతలలో లేడు అని ఇట్లు బ్రహ్మ దేవతల ఎదుట తలిచాడు. అప్పుడు నారాయణుడు నవ్వుచూ ఇట్లు అనెను: ఓ బ్రహ్మ, అహంకారముతో ఇప్పుడు నీవు ఇట్లు ఎందుకు అనుచుంటివి? విధి ఇటువంటి మాటలను మరలా అనుటకు నీవు అనర్హుడవు. నేను జగత్కర్తను, యజ్ఞము నారాయణుడు, విభువును నేనే. నేను లేక ఈ ప్రపంచమునకు జీవము దుర్లభము కాగలదు. నా అనుగ్రహము వలన నీవు స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తును సృష్టించితివి అనెను. ఈ విధముగా జయము కోరుచు దేవతల ముందు పడుచున్న బ్రహ్మ విష్ణువుల ముందరకు 4 వేదములు వచ్చినవి. పరమార్థ ప్రకాశకమైన తథ్యమైన వాక్యము ఈ విధముగా చెప్పినవి. వేదములు ఇట్లు అనినవి: ఓ విష్ణు, నీవు జగత్కర్తవు కావు. ఓ ప్రజాపతి బ్రహ్మ, నీవునూ కాదు. ఈశ్వరుడు జగత్కర్త, పరుని కన్నా పరతరుడు విభువు. ఈ స్థావర జంగమము అంతయు ఆయన మాయా శక్తితో ఏర్పరచబడినది. సర్వదేవతలచే నమస్కరింపదగినవాడు శాంభుడు. సత్యాది లక్షణములు కలవాడు. స్రష్ట, పాలకుడు, హర్త, జగత్తునకు అతడే ప్రభువు. ఈ విధముగా వేదములు శుభాక్షర వాక్యములు చెప్పగా విని బ్రహ్మ విష్ణువులు అప్పుడు అచ్చట ఈ విధముగా పలికిరి: పార్వతిని ఆలింగనము చేసుకును శంభువు ప్రథమాదిపుడు సర్వసంగ వివర్జితమైన పరము బ్రహ్మం ఎట్లు కాగలడు? వారు ఇద్దరూ ఈ విధముగా అనగా వారితో పెద్ద శబ్దముతో రూపము లేని ప్రణవము రూపము ధరించి అనినది: ఈ శంభుడు మహాదేవుడు తనకన్నా వేరైన పార్వతితో ఎప్పుడో ఒకప్పుడు క్రీడించును కదా. కానీ స్వాత్మ స్వరూపముతో ఈ శంభువు స్వప్రకాశుడు, నిరంజనుడు, తనకన్నా ఈశుడు లేనివాడు, విశ్వాదికుడు, మహాదేవుడు.
విశ్వాదికుడు అని ప్రసిద్ధమైనాడు. సర్వాత్ముడు, సర్వకర్త, స్వతంత్రుడు, అన్నింటినీ భావించువాడు బ్రహ్మ. సృష్టికాలంలో ఇతడు రజోగుణముతో నిన్ను నియమించినవాడు. ఓ కేశవ, శంభువు సత్వగుణముతో రక్షించుటకు నిన్ను పంపును. తమోగుణముతో లయకాలమునందు కాలరుద్రుడు అను వానిని ప్రేరేపించును. అందువలన ఓ విష్ణు, మీకు ఇద్దరికీ స్వతంత్రము లేదు, ప్రజాపతికి కూడా లేదు. కానీ శంభువునకు స్వతంత్రత కలదు. ఓ బ్రహ్మ, విష్ణు, మీరు ఇద్దరు మహేశ్వరుని ఎందుకు తెలుసుకొనలేకపోతున్నారు? సర్వలోకములకు కర్త విశ్వాదికుడు అని ఆ శక్తి ఉమాదేవి శంకరుని నుండి ఎప్పుడు విడిగా ఉండదు. శంభునకు ఆనంద కారణము ఆ దేవి అగంతుకి కాదు. అందువలన రుద్రుడు విశ్వాదికుడు సర్వస్వతంత్రుడు, నిర్వికల్పకుడు, దేవతలందరి చేత నమస్కరింప తగినవాడు. మీ చేత కూడా శంకరుడు నమస్కరింప తగినవాడే. ఈతనికి కర్త ఎవ్వరునూ లేరు, ఈతని కన్నా అధికుడు లేడు. అట్లే 100 విధముల రుద్రునితో సమానమైన వాడు కూడా లోకములో లేడు. అందువలన బ్రహ్మ విష్ణులారా, మీరు వృధాగా మోహము పొందవద్దు అని ప్రణవము ఇట్లు చెప్పిన తరువాత దీనిని విని కూడా బ్రహ్మ కేశవులు శంభు మాయ మోహితులై అజ్ఞానమును వదలలేదు. ఇంతలో బ్రహ్మ గొప్ప అద్భుతమును చూచెను. ఆకాశము అంతయును వ్యాపించుచు అనంత ఆదిత్యులతో సమాన కాంతిగల ఆకాశము మధ్యలో ఉన్నదానిని, తేజోమండలాన్ని, విశ్వతోముఖమైన దానిని చూచెను. దానిని చూచుటకు బ్రహ్మ ఊర్ధ్వమైన ముఖమును సృష్టించెను. తపోబలముతో సృష్టింపబడిన 5వ ముఖముతో అతడు ఆ తేజోమండలమును బ్రహ్మ పలుమార్లు చూడసాగెను. ఆ తేజస్సును చూచుట వలన కోపముతో ఆ ముఖము మండిపోయినది. అనంతాదిత్య సంకాశమైన మండుతున్న ఆ 5వ శిరస్సు ప్రళయములో లోకములను కాల్చుటకు ఏర్పడు బడబాగ్ని వలె కనిపించినది. ఆ తేజస్సు నీలలోహితుడైన పురుషునిగా కనిపించినది. అది చూచి సృష్టికర్త అయిన బ్రహ్మ పరమేశ్వరునితో, ఓ మహాదేవా, నేను నిన్ను గుర్తించినది పూర్వము నీవు నా నొసటి నుండి బయటకు వచ్చితివి. ఓ శంభు, రుద్రుడు అను పేరు గల నీవు నా కుమారుడవు అని గర్వంతో కూడిన మాటలను అనగా విని మహేశ్వరుడు కాలభైరవుడు అను పేరు గల పురుషుని యుద్ధమునకు అతడిపైకి పంపెను. ఆ కాలభైరవుడు బ్రహ్మతో చాలా కాలము యుద్ధము చేసెను. మహాదేవాంశ సంభూతుడై సులాటంక అంటే కత్తి గదలను ధరించి కాలభైరవుడు బ్రహ్మతో చాలా కాలం యుద్ధము చేసి బ్రహ్మ యొక్క శుభ్రమైన 5వ ముఖమును చూచెను. ఊర్ధ్వ గతమైన బ్రహ్మ 5వ ముఖమును చూచి అతి గర్వము కలదిగా చూసి దానిని మిక్కిలి కోపముతో కాల్చివేయించెను. తరువాత భైరవుడు ఆ 5వ ముఖమును కోపముతో ఛేదించెను. అప్పుడు కాలభైరవునితో హింసింపబడిన బ్రహ్మ మరణించెను. ఈశ్వరుని అనుగ్రహముతో తిరిగి ప్రాణమును పొందెను. అటు తరువాత ఆయన శశిభూషణుడైన శంకరుని చూచెను. వాసుకి మొదలగు అష్టభోగీంద్రులు అను సొమ్ములతో అలంకరింపబడిన పార్వతితో కూడిన శంకరుని మహాదేవుని చూచి మహాదేవానుగ్రహము వలన మహేశ్వర జ్ఞానాన్ని పొందెను. వరేణ్యుడు, వరదుడు, గిరీశుడు అయిన శివుని స్తుతించినాడు. బ్రహ్మ ఇలా అనెను, చంద్రుని తల భూషణముగా గల ఓ గిరీశ, నన్ను అనుగ్రహించుము. నేను చేసిన అపకారమును ఓ దయానిధి శంభు క్షమించుము. నా గర్వాన్ని నీవు క్షమించు శంకరా అని మాటిమాటికి స్తుతించెను. సగము చంద్రుని తలలో ధరించిన ఆ సోమునికి నమస్కరించెను. అప్పుడు ఆ దేవుడు స్వాంజసజుడైన ఈ బ్రహ్మకు ప్రసన్నుడై భయపడకము అని భైరవునితో, ఈ జగత్తునకు అంతటికి పూజ్యుడు బ్రహ్మ సనాతనుడు చంపబడిన ఈ బ్రహ్మ శిరమును ఇప్పుడు నీవు ధరించుము. బ్రహ్మహత్య నుండి శుద్ధి కొరకు, లోకక్షేమము కొరకు ఓ భైరవ, నీవు నా ఆజ్ఞతో ఈ కపాలముతో భిక్షాటన చేయుము అని పలికి శంకరుడు నీలకంఠుడు మహాదేవుడు
గిరిజార్త తనువు అక్కడే అంతర్ధానమయ్యను. బ్రహ్మముఖము భైరవుని పట్టుకొనిన్నది. పాపశుద్ధి కొరకు, లోకక్షేమము కొరకు తిరుగుచూ చేత కపాలము ధరించి భైరవుడు భిక్షమెత్త నిమ్ము అని పలికి గిరీశుడు బ్రహ్మహత్య అను పేరుగల భయంకరమైన కన్యను, క్రూరమైన దానిని, బడబానలముతో సమానమైన దానిని ప్రేరేపించి భైరవునితో తిరిగి ఇట్లు అనెను. భైరవ, 1 సంవత్సర కాలము బ్రహ్మహత్య నుండి శుద్ధి కొరకు అన్ని తీర్థములకు ఈ వ్రతమును చేయుము. నీ శుద్ధి కొరకు అన్ని తీర్థములలో స్నానము చేయుము. బ్రహ్మహత్య నాశకము కొరకు వారణాసికి పొమ్ము. వారణాసి ప్రవేశముతో నీ అధమమైన బ్రహ్మహత్య 35 భాగము నశించును. 1 భాగము నశించదు. దాని నాశనమును కూడా నీకు చెప్పెదను, దానిని వినుము. దక్షిణ సముద్ర తీరమునందు గంధమాదన పర్వతమునందు సర్వప్రాణులకు ఉపకారము చేయుట కొరకు నేను శుభమైన తీర్థమును ఏర్పరిచితిని. అది శివ అను పేరుగల కలది, పుణ్యప్రదమైనది. నీవు ఇష్టముతో అక్కడికి పొమ్ము. అక్కడికి ప్రవేశించినంత మాత్రమున శివతీర్థ మహత్యము వలన నీ అశుభమైన బ్రహ్మహత్య పూర్తిగా నశించును. ఇది నిశ్చయము అని భైరవుడు రుద్రునితో పలికి క్షణములో కైలాసమునకు వెళ్ళెను. తరువాత కపాలమును చేతయందు ధరించిన భైరవుడు శివప్రేరితుడై దేవదానవ యక్షాది లోకములలో తిరిగెను. అట్లు వెళ్ళుచున్న అతనిని అతి భీషణమైన బ్రహ్మహత్య అనుసరించసాగినది. భైరవుడు అన్ని తీర్థములను, పుణ్య ప్రదేశములను తిరిగి అదృష్టవశాత్తు వారణాసికి వెళ్ళెను. వారణాసిలో ప్రవేశించగానే శంకరాంశజుడైన భైరవునికి అతి కుచిస్తమైన బ్రహ్మహత్యా పాతకములో 3 భాగములు నశించినవి. శంకరాంశజుడైన భైరవుని 4వ భాగము పరుగెత్తించినది. తరువాత ఆ భైరవుడు శూలపాణి కపాలధారి అయిన శివుని ఆజ్ఞతో గంధమాదన పర్వతమునకు పోయెను. అచ్చట నుండి శివతీర్థమునకు వెళ్ళి అక్కడ స్నానము చేసెను. అక్కడ మహత్తరమైన శివతీర్థములో ఇతడు స్నానము చేసినంత మాత్రము చేత అతి భీషణమైన బ్రహ్మహత్య ఏమీ లేకుండా నశించిపోయినది. ఈ సందర్భంలో అతని ఎదుట శంభువు ప్రత్యక్షమయ్యను. ప్రాదుర్భవించిన మహాదేవుడు భైరవునితో శివతీర్థములో స్నానము చేసినందువలన బ్రహ్మహత్య పూర్తిగా పోయినది. ఓ భైరవ, సువ్రత, ఈ విషయంలో సందేహము లేదు. ఈ కపాలమును కాశీలో ఏదో ఒక స్థలములో నీవు స్థాపించుము అని పలికి శంభువు అంతర్ధానమయ్యెను. భైరవుడు కూడా అప్పుడు బ్రహ్మహత్యచే విముక్తుడై శివతీర్థ మహత్యము వలన వారణాసీపురికి వెళ్ళెను. కపాలమును ఒక ప్రదేశములో స్థాపించెను. ఆ స్థలము కపాల తీర్థమనే పేరును పొందినది. ఇట్టి ప్రభావము కలది, పుణ్యప్రదము, ముక్తిని ఇచ్చునది. శివతీర్థము మహాదుఃఖములను నశింపచేయునది, మహాపాతకములను నశింపచేయునది, నరక క్లేశములను తగ్గించునది, స్వర్గమును ఇచ్చునది, మోక్షమును ఇచ్చేది కూడా ముక్తిని ఇచ్చునది అయిన శివతీర్థ మహత్యమును చెప్పితిని. దీనిని చదివిన నరుడు దుఃఖముల నుండి ముక్తుడు కాగలడు. శంఖతీర్థ మహత్యము వత్సనాభ వృత్తాంతము. బ్రహ్మహత్య విమోచకమైన శివతీర్థమునందు నరుడు స్నానము చేసి స్వపాప జలాశాంతి కొరకు తరువాత శంఖతీర్థమునకు వెళ్ళెను. అక్కడ స్నానము చేసి కృతజ్ఞుడు కూడా ముక్తుడు కాగలడు. తల్లి తండ్రి గురువులను మోహితులై గౌరవించని వారు, కృతజ్ఞులు, సిగ్గులేని వారు, ఇతర విధములైన దుర్మార్గము చేసిన వారు, వారందరూ ఈ శంఖతీర్థములో స్నానము చేసినందువలన శుద్ధులు కాగలరు. పూర్వము శంకుడు అను ముని గంధమాదన పర్వతమునందు తపము చేయుచు శ్రద్ధగా విష్ణువును ధ్యానించుచు ఉండెడివాడు. అతడు స్నానము కొరకు అక్కడ ఉత్తమ తీర్థమును కల్పించెను. శంకుడు నిర్మించిన తీర్థము శంఖతీర్థము అని పిలువబడుచున్నది. అక్కడ ఒక్కసారి స్నానము చేసిన నరుడు కృతజ్ఞుడైనను ముక్తుడు కాగలడు. ఇప్పుడు ఒక ప్రాచీనమైన పాపనాశకమైన ఇతిహాసమును చెప్పెదను. దానిని వినినంత మాత్రమున నరుడు ముక్తిని పొందగలడు.
పూర్వము వత్సనాభుడు అను పేరుగల శ్రేష్ఠుడు మహాముని కలడు. అతడు సత్యవంతుడు, శీలవంతుడు, అన్ని భూతములపై దయకలవాడు, యుక్తముగా మాట్లాడువాడు, శత్రుమిత్రులందు సమభావన కలవాడు, తపక్లేశములను సహించువాడు, ఇంద్రియములను జయించిన వాడు, తపస్వి, పరబ్రహ్మ జ్ఞానమునందు నిష్ఠాతుడు, తత్వబ్రహ్మనే ఆశ్రయించినవాడు. అట్టి ప్రభావము కల ఆ ముని తన ఆశ్రమములో తపమాచరించెను. అతడు సర్వాంగములను నిశ్చలముగా ఉంచి అచ్చటనే భూమిపై ఉండి పరమాణువు వలె అంతయు తన స్థానము నుండి కదలక ఉండెను. ఒకే చోట ఉండి అనేక శత సంవత్సరములు తపస్సు చేయుచున్న అతనిని పుట్ట ఆక్రమించినది. అతడి శరీరమును పూర్తిగా కప్పివేసినది. పుట్ట తన శరీరమును ఆక్రమించినను వత్సనాభ మహాముని తపస్సు చేయుచునే ఉండెను. పుట్టను గమనించలేదు. అతడు తపస్సు చేయుచుండగా ఇంద్రుడు మేఘములను వదిలి వేగముగా వర్షించసాగెను. ఈ విధముగా 7 రోజులు అంతరాయము లేకుండా వర్షించినాడు. మిక్కిలి పెద్దది అయిన వర్షముతో వర్షించుచున్నను ఆ ముని కనులు మూసుకొని ఆ వర్షమును స్వీకరించెను. అప్పుడు పెద్ద గర్జనతో చెవులను చెవిటివానిగా చేయుచు పుట్టపైన పెద్ద పిడుగు పడినది. చలిగాలితో అతి దుస్సహమై ఈట్లు మేఘము వర్షించుచుండగా పిడుగు తాకిడికి పుట్ట యొక్క శిఖర భాగము ధ్వంసమైనది. పుట్ట పిడుగుతో తాకబడి శిఖరము లేనిదిగా కాగా వత్సనాభుడు అతి దుస్సహనమైన వర్షమును చింతించుచు బాగుగా సహించెను. వర్షాధారలతో మహర్షి రాత్రింబగళ్ళు పీడింపబడగా మిక్కిలి ఎక్కువగా ధర్మము యొక్క హృదయములో దయ కలిగినది. వత్సనాభుడు తపస్సు చేయుచుండగా ధర్ముడు ఇట్లు ఆలోచించెను. బాగుగా వర్షము పడుచున్నను ఇతడు తపస్సు నుండి విరమించుటలేదు. ఈ వత్సనాభుని ధర్మైకమైన చిత్తము ఆశ్చర్యకరము కదా. ఇట్లు ఆలోచించుచున్న అతనికి ఇటువంటి ఆలోచన వచ్చినది. చాలా పెద్దది అయిన మనోహరమైన మహిష రూపమును నేను ధరించి వర్షాధారను సహించగల కఠినమైన చర్మము కలిగిన మహిష రూపముతో యోగి యొక్క పైభాగమును ఉందును. అప్పుడు వర్షము ఎంత వేగము కలది అయినను బాధించదు. ధర్ముడు ఇట్లు నిర్ణయించుకొని వర్షాధారలను పృష్ఠముపై ధరించి వత్సనాభునిపై తన శరీరమును కప్పి ఉండెను. 7వ రోజు తరువాత ఆ వర్షము ఆగిపోయినది. మహిషరూపి అయిన ఆ ధర్మము మిక్కిలి దయ కలిగి ఆ పుట్టను వదిలి కొద్ది దూరములో నిలిచినది. వర్షము వెలిసిన తరువాత వత్సనాభ మహాముని తపస్సు నుండి త్వరగా విరమించి చుట్టుపక్కల చూచెను. వర్షము పడుతుండగా గొప్ప తపస్సు చేయుచునే ఉంటిని. అన్ని దిక్కులా భూమి నీటితో తడిసి కనిపించుచున్నది. పర్వత శిఖరములు, వనములు, ఉపవనములు, మహర్షులు ఆశ్రమములు కొత్త నీటిలో తేలుచున్నవి. వీటినన్నిటినీ చూచి ఆనందపడితిని అని ధర్మాత్ముడైన వత్సనాభ మహాముని చింతించసాగెను. ఈ మహావర్షములో నేను ఎవరితోనో రక్షింపబడితిని. ఇది నిశ్చయము. ఈ మహావర్షము ఇట్లు కురుస్తుండగా నా జీవితము సుఖముగా ఎట్లు ఉన్నది అని ఈ విధముగా ఆలోచించి ఆ మునిశ్రేష్ఠుడు అంతటను చూచెను. ఎదురుగా ఉన్నదానిని చూచెను. తపోధనుడైన వత్సనాభుడు నీలవర్ణము గల మహిషమును చూచెను. మనసులో ఆ మహిషమును గురించి ఇట్లు తిర్యక్ యోనులందు కూడా ధర్మశీలత కనిపించుచున్నది. ఇది ఆశ్చర్యము. ఎందుకనగా నేను మహావర్షము నుండి మహిషముచే రక్షింపబడితిని. ఇచ్చట నన్ను రక్షించినది కనుక దీనికి దీర్ఘమైన ఆయుర్దాయము కలుగగలదు అని ఆలోచన చేసి తిరిగి తపస్సు చేయుటకు ఆరంభించెను. తిరిగి తపస్సు చేయుచున్న అతడిని చూచి మహిషారూపధారి సర్వాంగములందు రోమాంచమును పొంది మిక్కిలి ఆనందమును పొందెను. తిరిగి తపము చేయుచున్న వత్సనాభునికి పూర్వము వలె పరబ్రహ్మ ఎందు ఏకాగ్రము కాలేదు. ఆ వత్సనాభుడు విషన్న మానసుడై చింతించసాగెను. నైర్మల్యము లేకపోయినచో మనస్సు చంచలము కాగలదు. పాప బాహుల్యము ఉన్నచో మనస్సు నిర్మలము కాదు. నాకు పాపలేశము కూడా లేదు. ఎందులకు
మనస్సు చంచలము అగుచున్నది అని దోషకారణమును వత్సనాభుడు మరలా మరలా ఆలోచించెను. ఇట్లు ఆలోచించి నిశ్చయించుకొని త్వరగా తనను తాను నిందించుకొనెను. దురాత్ముడైన నాకు ధిక్కారము, నేను మిక్కిలి మూఢుడను. కృతజ్ఞత గొప్ప దోషము, అది నాకు చేరినది. అన్ని వర్షముల నుండి నన్ను రక్షించిన మహిషోత్తమును పూజించకనే నేను కూర్చుంటిని. అందువలననే నాకు కృతజ్ఞత కలిగినది. కృతజ్ఞత గొప్ప దోషము. కృతజ్ఞతకు నిష్కృతి లేదు. కృతజ్ఞతకు పుణ్యలోకములు లేవు, బంధువులు లేరు. కృతజ్ఞతాదోష బలము వలన నా చిత్తము మలినమైనది. విశ్వాసఘాతకులు కృతజ్ఞులు నరకమునకు వెళ్ళుదురు. కృతజ్ఞులకు ఏ విధమైన నిష్కృతి కనిపించుట లేదు. ధర్మజ్ఞుల మాట ప్రకారము ప్రాణ పరిత్యాగము తప్ప మరొకటి లేదు. పితరుల రుణముక్తుడు కాకుండా గురుదక్షిణ ఇవ్వకుండా కృతజ్ఞతను పొందిన వీరులకు మరణముతోనే నిష్కృతి. అందువలన ప్రాణములను వదిలి ప్రాయశ్చిత్తము ఆచరించెదను అని మనసులో నిశ్చయించుకుని వత్సనాభ మహాముని తన ప్రాణములను తృణముగా భావించి నిస్సంగమైన అంతరాత్మతో ప్రాయశ్చిత్తము చేసుకొనవలైనను అభిప్రాయముతో మేరుపర్వత శిఖరమును అధిరోహించెను. ఆ మేరుపర్వత శిఖరము నుండి పడుటకు ముని ప్రయత్నించెను. అతడు పడుటకు సిద్ధము కాగా మహిష రూపమును విడిచి ధర్మమే, తొందరపడకుము అని పలుకుచూ వారించినది. ఓ వత్సనాభ మహాప్రాజ్ఞ, అనేక సంవత్సరములు జీవించవలేను. నీ దేహత్యాగము చేయుట అను అభిప్రాయముతో నేను చాలా ఆనందించుచున్నాను. నీకు భద్రము. నీ ధర్మకాంక్షతో సమానమైన వాడు లోకములో మరొకడు లేడు. ప్రాణ సంత్యాగము కృతజ్ఞతకు నిష్కృతి అయినను ధర్మశీలుడవు కనుక నీకు మరొక నిష్కృతిని చెప్పెదను. గంధమాదనములో శంఖతీర్థమును తీర్థము కలదు. ఈ పాపశాంతి కొరకు అచ్చట శ్రద్ధగా స్నానము చేయుము. దానితో విగత కల్మషుడవై నీవు చిత్తశుద్ధిని పొందగలవు. తరువాత విజ్ఞానమును పొంది శాశ్వత పదమును పొందగలవు. ఓ యోగి, నేను నిజమును ధర్మమును చెప్పుచున్నాను అనడి ధర్ముని మాటలు విని వత్సనాభుని శంఖతీర్థములో స్నానము చేయదలిచి గంధమాదనమునకు వెళ్ళెను. శంఖతీర్థమునకు వచ్చి ఆ ముని అక్కడ స్నానము చేసెను. తరువాత పాపము పోయి మనస్సు నిర్మలమైనది. త్వరలోనే ముని బ్రహ్మస్థానమునకు పోయెను. ఈ విధముగా మీకు శంఖతీర్థ వైభవమును చెప్పితిని. అచ్చట స్నానము చేసినంతలోనే కృతజ్ఞుడు కూడా ముక్తుడు కాగలడు. మాతృద్రోహి, పితృద్రోహి, గురుద్రోహి, ఇతర విధములైన కృతజ్ఞులు ఇచ్చట స్నానము చేసి ముక్తులు కాగలరు. అందువలన కృతజ్ఞులైన మనుజులు ఈ తీర్థమును సేవించవలెను. కృతజ్ఞుడు కూడా ముక్తుడగును. ఈ తీర్థము ఎంతో గొప్పది. మాతాపితరుల రుణము తీర్చిన గురుదక్షిణ ఇవ్వని కృతజ్ఞతను పొందిన వానికి నిష్కృతి మరణముతోనే ఇచ్చట స్నాన మాత్రమున వలననే కృతజ్ఞునకు కూడా నిష్కృతి కలుగుచున్నది. కృతజ్ఞత కూడా ఈ తీర్థమునందు స్నానమాత్రము వలన నశించును. ఇతరమైన తుచ్చ పాపములను విముక్తి గురించి చెప్పెడిది ఏమి కలదు? భక్తితో ఈ అధ్యాయమును చదివిన కృతజ్ఞుడైన నరుడు కూడా పాపముల నుండి ముక్తుడు కాగలడు. విశుద్ధ అంతరాత్మ కలవాడైన సత్యలోకమునకు చేరుకొని బ్రహ్మతో సహా మోక్షమును కూడా పొందగలడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.